నమస్కారం. పెళ్లైనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటు. శావల్యపురం మండలంలో రాజకీయ పరిణామాలను వివరించిన మక్కెన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు సాధికార సంస్థ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ పంటలను పండించి రైతుల ద్వారా పట్టణాల్లో కూరగాయలు విక్రయాలు పెట్టించడం జరిగిందని ప్రకృతి వ్యవసాయ ఎల్1 శివలక్ష్మి తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను రైతుల ద్వారానే స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద విక్రయ కేంద్రాన్ని పెట్టించి నాణ్యమైన ధరలకు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు శివలక్ష్మి. వెనుకోడ మండలంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎల్1గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కెమికల్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా మనకి ప్రకృతిలో దొరికే కషాయాలతోనే ఆకులు అలములతో తయారు చేసి పండించే పంటలు మార్కెట్కి సమానంగా అదే ధరకి ఇక్కడ ప్రతి సోమవారం మండలాఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతి సోమవారం స్టాల్ పెట్టడం జరుగుతుంది. శావల్యపుర కేంద్రంగా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై మీడియా ముఖంగా కీలక వివరాలు వెల్లడించారు. నిమజ్జనం రోజు కావాలని గొడవ చేసింది, తలలు పగలగొట్టింది, పోలీసులపై దాడి చేసింది కాక గుండెపోటు మరణాన్ని కూడా రాజకీయం చేయడం వారికే చెల్లిందని వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శావల్యపురం మండల నాయకులతో కలిసి మక్కెన మల్లికార్జునరావు మాట్లాడారు. శావల్యపురం మండలంలోని కారు మంచులో జరిగింది కప్పిపుచ్చుతూ మాజీ ఎమ్మెల్యే బొల్ల రకరకాల కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. 2వ తేదీన ఇదే పోలీసుల సమక్షంలో వైకాపా వర్గం వారి నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, కానీ 4వ తేదీన తెలుగుదేశం వారి కార్యక్రమంలో ఘర్షణ జరగడం వెనుక ఎవరున్నారో అందరికీ అర్థం అవుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాస్తవాల్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కారు మంచులో జరిగినటువంటి వాస్తవాలు ఏమిటనే దాన్ని కప్పిపుచ్చుతూ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు రకరకాల కథనాలు అల్లుతా ఉన్నారు. వాస్తవం ఏందంటే ఇప్పుడు వినాయక చవితి అనేది నియోజకవర్గం మొత్తం కూడా చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా కారు మంచులో కూడా 2 వర్గాలు చేసుకుంటా ఉన్నాయి. ఆ వర్గాలు కాకపోతే వైసీపీని ఒక ముఠ అంటారు, లేకపోతే టీడీపీని ఒక ముఠ అంటారు. జరిగిన వాస్తవం ఏంటి? 2వ తేదీన వైసీపీకి సంబంధించినటువంటి వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపు చేసుకుంటూ పోలీసు బందోబస్తుని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడ సంఘటన జరగకుండా ఉండేదానికి వాళ్ళు బ్రహ్మాండంగా ఊరేగింపు చేసుకున్నారు, నిమజ్జనం చేసుకున్నారు. అదే విధంగా 4వ తేదీ వచ్చేవరకు ఏదైతే ఇప్పుడు అంటున్నారో టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి వారు నిమజ్జనానికి కూడా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వ తేదీనైతే ఎలాంటి సంఘటన జరగల, కానీ 4వ తేదీ వచ్చేవరకు రకరకాల సంఘటనలు జరిగాయి. దీని కారణం ఏంటి? ప్రశాంతంగా పోయేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేదానికి కొంతమంది మందు దాగి రకరకాలుగా దుర్భాషలాడుతూ ఆ కార్యక్రమం పూర్తి చేసుకునే సందర్భంలో అయిపోయిన తర్వాత ఆ సురేష్ అని ఉన్నాడు టీడీపీ కార్యకర్త, ఆ అబ్బాయిని వెనక వచ్చి తలకాయ పగలగొట్టారు. దానికి స్పందించినటువంటి టీడీపీ నాయకులు కానీ ఆ పెద్దలు ఎర్మాస్ కోటేశ్వరరావు గారు కూడా అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఎందుకు ఇది చేశారని ఒక పోలీసుని అడగటం జరిగింది. పోలీసు వారు ఏం చెప్పారు? దీని మీద మేము సమగ్రంగా వెంటనే విచారణ చేస్తాం, మీరు నిమజ్జనం చేసుకోండి అంటే పోలీసు వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వీరు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకొని పోయి ఎవరింట్లో వాళ్ళు కొనుక్కున్నారు. తరువాత విచారణ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే సురేష్ అనే వ్యక్తిని కొట్టారో ఆ కొట్టినటువంటి వారిని పోలీసులు వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కారాలు తీసుకుని పోలీసుల మీద దౌర్జన్యాన్ని తిరగడం జరిగింది. ఇది వాస్తవం. పోలీసు వారి మీదకే దౌర్జన్యానికి జరిగినప్పుడు ఒక నిందితుడిని తీసుకొచ్చేటప్పుడు సర్ది చెప్పాల్సినటువంటి నాయకత్వం అక్కడ దానికి వ్యతిరేకంగా పోలీసు వారి మీద కారాలను రోకల బండలు తీసుకుంటే పోలీసు వారు ఊరుకుంటారా? తప్పనిసరిగా పోలీసు వారు ఎవరైతే సురేష్ని తలకాయ పగలు కొట్టారో ఆ వ్యక్తులను తీసుకొచ్చే దాంట్లోనే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇరు వర్గాల కూడా ఎవరైతే జరిగిందో ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఇళ్లలో పనుకున్నటువంటి టీడీపీ వాళ్ళ మీద ఈ రోజున మహిళలతో సహా కేసులు పెట్టారు. ఇది ఎక్కడ విచిత్రం? అదేవిధంగా ఇది ఎక్కడ చోద్యం అండి? మాట్లాడేటప్పుడు కొద్దిగా పద్ధతి ఉండాలా. భాష మాట్లాడితే ఆయన ఎవరు ఎస్ఐ సురేష ఎవరు ఉన్నారు, ఎస్ఐ ఇట్లా మాట్లాడాడు, కానిస్టేబుల్ ఇట్లా మాట్లాడాడు అంటారు ఏంది బ్రహ్మనాయుడు గారు? మన భాష ఎవరికి తెలియదయ్యా? క్యాసెట్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసి చూపించాలన్నా. మనం కూడా భాష గురించి మాట్లాడితే ఎట్లా? దయచేసి ఎన్నొద్దు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వాస్తవాలు చెప్పండి. కారు మంచులు ఏదన్నా దుందుడుకు చర్యలు జరిగి ఉంటే దాన్ని ఖండించండి. అంతేగాని జరిగింది వేరు, చెప్పేది వేరు. మామూలుగా చనిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి టీడీపీ వాళ్ళను లేకపోతే పోలీసు వారి మీద నిందలేయటం అనేది దుర్మార్గం.
దీన్ని ఖండిస్తా ఉన్నాం. దాని మీద ఏ విధమైన విచారణ జరిగినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి వాస్తవంలో మాట్లాడండి. గతంలో జరిగిన దాని మీద ఈ రోజుకు మాట్లాడటంలా మేము దాన్ని ఫోటోలతో సహా చెప్తా ఉన్నాం. తలకాల పోయి కళ్ళు పోయి కాళ్ళు పోయి ఇన్ని జరిగితే 15 రోజులు జైల్లో పెడితే ఆ రోజు నీ అధికార దుర్వినియోగం కాదా? తలకాయలు పగలు కొట్టి కళ్ళు పొడిచినటువంటి వాళ్ళనేమో స్టేషన్ బయలు తీసుకొచ్చావు, దెబ్బలు తగిలినటువంటి వారినేమో 15 రోజులు జైల్లో ఉంచారు. ఈ రోజు అసలు మహిళల మీద కేసు పెట్టడం ఏంటి మేము అడుగుతా ఉన్నాం. పోలీసు వారు ఎక్కడ చేశారండి? టీడీపీ మహిళల మీద కేసులు పెట్టడం ఏందండి? ఎంత దుర్మార్గం ఇది! దీన్ని మేము ఖండిస్తున్నాం. నిష్పక్షపాతంగా కారు ముంచులో జరిగినటువంటిది ఏదన్నా ఉన్నట్టయితే విచారణ జరపండి, అంతే తప్ప మేము ప్రైవేట్ కేసులు వేస్తాం అని మీరు పోలీసుల్ని బెదిరించే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వేసుకోండి ప్రైవేట్ కేసులు, తప్పేముంది? ఈ విధంగా వేసుకోవడం తెలుసుకుంటే మరి గతం నుంచి కూడా చాలా ఉన్నాయి. అన్నీ వేస్తారు. కళ్ళు పోయినటువంటి వాళ్ళు, తలకాయలు పగిలినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా చాలా కేసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ నుంచి ముద్దాయిని తీసుకెళ్లి గ్రామాల్లో వదిలిపెట్టి మేసం మీద చేతులు ఇస్తే అది సభ్యత కాదు కదా. ఇది ఎవరికి తెలియదు? ఇది వాస్తవం కాదా? నీ జీబులో తీసుకెళ్లి ముద్దాయిని తీసుకెళ్లి కారు మంచులో వదిలిపెట్టిన మాట వాస్తవా కాదా? ఆ రోజు మరి 307 ఎవరి మీద వేశారు? దెబ్బలు తగిలినటువంటి వారి మీద 307 వేసి వాళ్ళు 15 రోజులు జైల్లో పెట్టిన మాట వాస్తవా కాదా? ఇవన్నీ మర్చిపోతారు ప్రజలు. ఎన్ని వాస్తవాలు కాదా? ఇప్పుడు మేము కూడా చెబుతున్నాం, అంకమ్మరావు మూర్తి మీద విచారణ జరిపించండి, ఎటువంటి అభ్యంతరం లేదు. అతను హార్ట్ పేషెంట్, ఆ ఊర్లో ప్రజలందరికీ తెలుసు, వారి కుటుంబ సభ్యులకు తెలుసు. ఆ కుటుంబ సభ్యులకు లేనటువంటి బాధను నువ్వు తీసుకొచ్చి ఇక్కడ హత్యా రాజకీయాలు చేస్తే ఎట్లా? ఈ నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఏ విధంగా రైతుల మీద దాడి జరిగిందో, ఏ విధంగా మా కార్యకర్తల మీద జరిగిందో అందరికీ తెలుసు. నవ్వుకుంటా పోతే అన్ని తోవాల్సి వస్తుంది. అన్ని వాస్తవాలు ప్రజలకు తెలుసు. కారు మంచులో జరిగినటువంటి వాస్తవాల్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నా. అదేవిధంగా పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి మీద నిందలేసి వారి మీద ప్రైవేట్ కేసులు వేస్తామనేది మాత్రం ఖండిస్తా ఉన్నాం. పోలీసులు ఎక్కడా ఒక ఏకపక్షంగా లేరు. కారు మంచి విషయంలో పోలీసులు టీడీపీకి చెందినటువంటి ఆడవారి మీద కూడా కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, చూడండి. అన్యాయం అది. దీని మీద మేము కూడా పోలీసులు వారిని ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ విధంగా నువ్వు ఆ మహిళల మీద కేసులు పెడతావు? జరిగింది ఏంటి అక్కడ? 30 సీన్లు వాళ్ళ వైసీపీ వాళ్ళు కొడితే నువ్వు పోలీసులు వచ్చి మహిళల మీద కేసులు పెడతారా? దీని మీద కూడా తప్పనిసరిగా విచారణ జరగాల. అన్యాయంగా పెట్టినటువంటి మహిళల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అవసరమైతే ఎస్పీ దగ్గరకు కూడా వెళ్ళి ఉన్న వాస్తవాల్ని విచారణ చేసి మహిళల మీద పెట్టినటువంటి కేసుల్ని, టీడీపీ మహిళల మీద పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులు వాస్తవాల్ని తెలుసుకొని మాట్లాడితే నీకు గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్న వాస్తవాల్ని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఆవిర్భావం సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండపట్నంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న ఆర్యవైశ్య సంఘం ఆఫీస్ నందు స్టేట్ కమిటీ కన్వీనర్ కలం కౌంటర్ రవి కన్వీనర్ల పిలుపు మేరకు ఘనంగా ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. వినుకొండ కాకతీయ ఇన్ఛార్జి అన్నా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వినుకొండ మండలం విటమరాజుపల్లి గ్రామంలోని బద్రుల పాఠశాల విద్యార్థులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయుల ఆదేశాల మేరకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలలోని 80 మంది పిల్లలకు ఫౌండేషన్ మేనేజర్ రమేష్ చేతుల మీదుగా నోట్ బుక్స్ అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శివశక్తి ఫౌండేషన్ సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. పిల్లలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి వినుకొండ ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని వారు కోరారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.